నేల కొరిగిన ఎర్రమందారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్య ఈరోజు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. వారి మృతికి పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పేదల పెన్నిధి పేదల పక్షాన ఉండి గత 40 సంవత్సరాల నుంచి సుజాత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్టు భావజాలాన్ని ఉవ్వెత్తున ప్రారంభించి మొక్కై నాటినటువంటి దాన్ని మహావృక్షలాగా తయారు చేసి ప్రజా జీవనంలో ఉన్నటువంటి అనేక పోరాటాలకు నాయకత్వం వచ్చినటువంటి అమరజీవి కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు ఈ రోజున అకస్మాత్తుగా గుండెపోటు నుంచి చనిపోవటం చాలా విచారకరమైన విషయం. వారి యొక్క మరణం సిపిఎం పార్టీకి కాకుండా యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీకి పేద ప్రజలకి అణగారిన వర్గాల యొక్క హక్కుల్ని సాధించే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి కామ్రేడ్ కాసాని ఐలయ్య గారి మరణం అనేది తీవ్రమైన లోటు. మేమందరం కూడా గత 40-45 ఏళ్ళ నుంచి వారితో సాహచర్యంగా చేసాము, రాజకీయాల్లో కలిసి ఉన్నాం. అయినప్పటికీ కూడా వారి యొక్క నాయకత్వంలో ఉమ్మడిగా కలిసిమెలిసి అనేక పోరాటాల నాయకత్వం వహిస్తూ వారితో పనిచేసేటువంటి అవకాశం కలిగింది. కానీ ఆయనలో ఉన్నటువంటి గొప్ప విచిత్రం ఏమంటే అనేక మంది పోరాటాలు చేస్తూ ఏదో సమస్య కూడా వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవుతారు. కానీ కాసాని ఐలయ్య గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. పేద ప్రజల పక్షాన చివరిదాకా నిలబడినటువంటి ఏకైక నాయకుడు కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు. అటువంటి మహానాయకుడు చనిపోవటం అనేది ముఖ్యంగా సుజాత పరిసర ప్రాంతాలు కొత్తగూడెం నియోజకవర్గానికి తీరని లోటు. ఆ లోటుని తీర్చేదానికోసం మనందరం కూడా కామ్రేడ్ కాసాని ఐలయ్య గారి ఆశయ సాధన కోసం ఏదైతే ఆయన ఆశయాలు ఏంటి, పేదవాడికి హక్కుల్ని కాలరాయకుండా పేదవాడి సమాజంలో గౌరవప్రదంగా జీవించే దానికోసం వారి యొక్క పోరాటం నడిచింది. కాబట్టి కామ్రేడ్ ఐలయ్య గారికి మనందరం ఘనమైన నివాళి ఇవ్వాలి అంటే వారి ఆశయాల్ని అన్ని కాకపోయినా కొన్నైనా సరే మనం ఆచరించి ఆశయాన్ని సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు, జోహార్ కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు, అమరహే కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు. For more updates, subscribe to our channel. Thank you so much.